హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది క్రిస్మస్ డే సెలబ్రేషన్ కోసం ఇంకా హనీని అయితే పొద్దున్నే లేపిన 6:30కి. ఇంకా హనీకి వేరే టైమింగ్స్ 8:30కి అనుకున్నా, కానీ హనీకి మళ్ళీ సేమ్ అదే టైమింగ్స్ అన్నారు, మార్నింగ్ 7:30కే. ఇంకా అందుకే హనీని లేపి బ్రష్ చేసుకోమన్నా. కుట్టిని కూడా 7 వరకు లేపేసిన. మరి లేట్ అయిపోతుంది కదా, సెలబ్రేషన్స్ అన్నకున్న రోజు చాలా లేట్ అయిపోతుంది. ఇంకా కుట్టిని హనీని అయితే ఇద్దరిని బ్రష్ చేసుకోమంటున్నా. నేను అటు అంకుల్కి కాల్ చేసి మాట్లాడేసరికి, అటు ఇటు చేసేసరికి 7 అయింది. ఇంకా అంకుల్ మీరు రాకండి అంకుల్, నేను వాళ్ళ డాడీతో పంపిస్తా హనీని అనేసిన. హనీకి 8 క్లాసెస్ ఉన్నాయట మార్నింగ్. హనీకి అయితే బుక్స్ తీసుకొని వెళ్ళింది. కుట్టి వాళ్ళకైతే బుక్స్ అవసరం లేదు, ఓన్లీ స్నాక్స్ బాక్స్ ఇచ్చి పంపించిన. యాక్చువల్గా వీళ్ళకు పోయిన ఇయర్ నేను డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కుట్టి బాగా సిక్ అయ్యి ఉండే, మీకు గుర్తుందా? కుట్టికి చెంపగడ్డ అయ్యి ఉండే పాపం బిడ్డకి. అప్పుడు ఏ సెలబ్రేషన్స్కి వీళ్ళు వెళ్ళలేదన్నమాట. ఇవన్నీ నేను పోయినసారి తీసుకున్నాయి వీళ్ళకి, వింగ్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, తర్వాత డ్రెస్ కానీ, బంటి శాంటా డ్రెస్ కానీ, ఇవన్నీ మీషోలో పోయిన ఇయర్ తీసుకున్నాయి. ఆ కుట్టి బాగా సిక్ అవ్వడం వల్ల మేము అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం కదా, అప్పుడు వాళ్ళు సెలబ్రేషన్స్ ఏం వెళ్ళలేదు కదా. ఇంకా ఈసారి నేను అన్బాక్సింగ్ చేసిన వాటిని చేసి, ఇంకా ఈసారి పనికొచ్చినాయి వాటికి. డ్రెస్ ఓపెన్ చేసి చూసేసరికి హనీకి చిన్నగా అయిపోయింది. హనీ మళ్ళీ రామ్ నివాస్కి వెళ్ళేసి తెచ్చుకుందనమాట డ్రెస్సు. నేను రామ్ నివాస్కి వెళ్ళేసి మరి వచ్చేదే ఇయర్లీ వన్స్ పాపం వాళ్ళకి అని చెప్పేసి, సర్లే బెట్ట పోయి తెచ్చుకోపో అంటే నిన్న పోయి తెచ్చుకుంది. 700 అట్లా పడింది అనమాట ఈ డ్రెస్కి. చాలా మేము నైట్ చూసినప్పుడు బాగానే ఉండే, కానీ చూస్తే లూజ్ ఉండే. హనీకి డ్రెస్ చాలా లూజ్ అయ్యి ఉండే. అయితే కుట్లు వేయించుకొచ్చిన ఆంటీ దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ వేసుకున్నప్పుడు మస్తు లూజ్ ఉండేది అంతా. కుట్లు వేయించుకొచ్చిన. నేను కుట్లు వేయించుకోవడానికి పోయి వచ్చేసరికి హనీ దాన్ని రెడీ అయిపోయింది. లిప్స్టిక్ పెట్టుకుని మేకప్ వేసుకుని. నేనైతే ఐలైనర్ పెట్టేస్తున్నా హనీకి. కుట్టి అయితే స్నానం చేసేసుకుంది. అయ్యో ఇప్పుడు ఎట్లా డ్రెస్ బాగా లూజ్ అయిపోయింది కదా అని ఇట్లా టెన్షన్ పడుతున్నా నేను. ఎంత పిన్స్ పెట్టినా కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇట్లా చాలా సంకల నుంచి మొత్తం లూజ్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా అంతా లూజ్ ఉంది. అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇంకా నేను ఆంటీకి కాల్ చేసిన, అరే ఆంటీ ఉంది కదా కుడుతుంది కదా అని. పాపం ఆంటీని అడగంగానే ఆంటీ సరే తీసుకురమ్మ కుట్టిస్తానన్నది. వెళ్ళంగానే నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించుకొని వచ్చేసరికి హనీ అసలు నేను రెడీ అయి ఉంటుంది అనుకోలే, బిడ్డ మంచిగా రెడీ అయిపోయి ఉన్నదనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఏదైనా ఉంటే నేనే రెడీ చేస్తా కదా, కానీ అది మమ్మీ ఎట్లా అక్కడికి వెళ్ళింది, నేను మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మొత్తం రెడీ అయిపోయింది. ఒక ఐలైనర్ నేను పెట్టేది ఉంటే అది ఒక్కటే, ఇక దానికి పెట్టుకోరాదు కదా, చిన్న ఐలైనర్ అట్లా పెట్టేసిన. వచ్చినాక మెడకి కొంచెం పూసలది ఉంటే అది పెట్టేసిన. ఇంకా వీళ్ళకి హెయిర్స్ అయితే లీవ్ చేసేసిన, పైనుంచి స్టెప్ జడ వేసిన. ఒక 3 పాయలది ఓన్లీ 3 స్టెప్స్ వేసి వదిలిపెట్టేసిన అనమాట. ఎందుకంటే హెయిర్స్ లాంగ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. నాకు ఇవన్నీ క్రిస్మస్ గురించి అన్నీ జరుగుతూ ఉంటే నాకు హాస్టల్ లైఫ్ గుర్తొస్తుంది. ఎందుకంటే మాది మొత్తం క్రిస్టియన్ హాస్టల్ అనమాట. నేను హైదరాబాద్లో చదివినా అని చెప్పినా కదా, అది మొత్తం క్రిస్టియన్ హాస్టల్గా. హనీ అయితే రెడీ అయిపోయింది. అవి వేసుకో, ఫోటో తీస్తా, అది పెట్టుకో. అక్క వింగ్స్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ ఎందుకో మరి వేసుకోపోను అంటుంది. సెలబ్రేషన్ అప్పుడు అంటే ఫోల్డ్ చేసి తీసుకుపోనా, సెలబ్రేషన్ అప్పుడు వేసుకో, ఏముంది. బాగుంది, సూపర్ ఉంది. ఇటు తిరుగు, మంచిగా ఉంది. అట్లా పైకి పెట్టుకో, ఓకే, మంచిగా ఉంది. అట్లా రెడీ కావాలి. హనీ మస్తు రెడీ అయింది కదా, సూపర్. హనీ అయితే క్రిస్మస్ సెలబ్రేషన్కి రెడీ అయిపోయింది. జడ చూపి హనీ వెనక జడ ఎట్లా చేసినా, అదిగోండి పైన స్టెప్ చేసి జడ వేసి కింద వదిలిపెట్టేసిన, హెయిర్ లీవ్ చేసేసిన. ఇక వింగ్స్ వేసుకుంటావా? ఒక్క నిమిషం వేసుకో, ఫొటోస్ తీస్తా. అదే హనీకి క్లాస్ ఉంది, ఐఐటి క్లాసు, అందుకే వింగ్స్. బ్యాగ్స్ ఉన్నాయి, అటు తిరుగు, బ్యాగ్స్ ఉన్నాయి హనీకి, అందుకే వింగ్స్ వేసుకోపోని అంటుంది. లేకపోతే మీకు కూడా బ్యాగ్స్ ఉన్నాయి, వేసుకో బ్యాగ్స్. అక్కడికి బ్యాగ్స్ ఉన్నాయి, అందుకే వింగ్స్ వేసుకోపోను మమ్మీ అంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా నువ్వు చిన్నపిల్లవా ఇంకా వింగ్స్ వేసుకొని వస్తావు అని అంటున్నారట. అందుకే వింగ్స్ వేసుకోపోని అంటుంది. ఫోటో మందమైనా వేసుకో మమ్మీ, ఫోటో తీస్తాను అంటున్నా. ఇదిగో మ్యాజిక్ స్టిక్, సరే వేసుకో. ఎంత బాగున్నావు అని, సూపర్ ఉన్నావు. ఇటు చూపి మస్తున్నావు అని బేట, సూపర్ అంటే సూపర్ ఉన్నావు. ఎంత బాగున్నావు. నీ డ్రెస్ నిన్న పోయి మరీ రామ్ నివాస్కి పోయి మరీ డ్రెస్ తెచ్చుకుంది. బాగుంది, పొడుగు ఉంది, బాగుంది, ఓకే, చాలా బాగుంది. ఇక్కడ నేను కుట్టిని కూడా రెడీ చేసేస్తున్నా, చూడండి. కుట్టి కూడా వేసేస్తుంది, రెడీ అవుతుంది. నీకు అన్నీ సెట్ అవుతాయి. అవి వేసుకోగానే కరెక్ట్ సెట్ అయిపోయింది డ్రెస్. ఫస్ట్ హిమాలయ అది పెట్టు కదా, ఫేస్ పగులుతుంది. అవును కుట్టి పగలది.
మేకప్ కూడా వేసేసిన ఏం పగలదు నేను బాగానే ఉంటుంది. కుట్టిగా పగిలిన ఏర్పడది. కుట్టికి అంత ఏర్పడదు. కుట్టి తీసుకుని అట్లా కాదు. మేకప్ పౌడర్ వేస్తున్నా కుట్టికి అయితే దగ్గర నుంచి కుట్టి తీసుకున్నా. ఏ అట్లా ఉండకే. మరి నువ్వు అంత దగ్గర నుంచి తీస్తున్నావు. చూడు మనుషులు చూసి భయపడతారు. ఇక్కడ నేను మా వారికి చెప్తున్నా 8 అవుతుంది అని దించిరా అని చెప్పి. సరే వేసుకున్నాను. నేను వెళ్ళినా మమ్మీ. బాయ్. సరే ఓకే బాయ్ బాయ్. తొందరగా వెళ్ళండి, టైం అవుతుంది. పైకి అనుకోండి వస్తాం. మెల్ల మెల్ల. ఏమైంది? ఫ్రాక్ తట్టుకుంటుందా? రాలనా? స్టిక్కా వద్దట అక్కకి. సరే తీసుకోపో, స్టిక్ అయినా తీసుకోపో, ఇక ఇస్తున్నారు కదా. సరే హనీ అయితే వెళ్ళిపోయింది. ఇదిగోండి కుట్టిని కూడా రెడీ చేస్తున్నా. చూపి హనీ కుట్టి. ఐలాషెస్ అయితే పెట్టేసిన, ఘాటుగా పెట్టేసిన. తర్వాత ఐలైనర్ అయితే పెడుతున్నా. ఇదిగోండి బంటి ఇది అక్కడికి ఒకసారి వీడియోది. నేను అక్కకి ఐలైనర్ పెట్టేది ఒక్కసారిది. నేను ఇది పెట్టేది ఒక్కసారి. కనిపిస్తున్నాం కదా? కనిపిస్తున్నామా? ఏమైంది కుట్టి? కొంచెం దగ్గరికి జరిగిన. ఓకే నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నా. ఓకే ఇంకా కుట్టక్క కూడా. ఓకే చాలు. కుట్టి కూడా రెడీ అయిపోయింది. కుట్టి వెనక తిరుగు. కుట్టి కూడా ఫెయిరీ వింగ్స్ పెట్టేసుకుంది. పాపం వాళ్ళ అక్క వింగ్స్ పెట్టుకోపోలేదు, ఇక్కడే పెట్టిపోయింది. ఎందుకంటే వింగ్స్ పెట్టుకోపోదట్టుగా ఈ స్టిక్ కూడా వద్దని ఇచ్చేసి వెళ్ళిపోయింది, పంపించేసింది వాళ్ళ డాడీ తోటి. ఇక స్కూల్ బ్యాగ్ వేసుకుపోయింది. 8 క్లాసెస్ ఉన్నాయట ఆయనకి. కుట్టి కూడా వింగ్స్ వేసుకుంది. ముందు తిరుగు. మస్తున్నావు కుట్టి, సూపర్ ఉన్నావు. వెనక జరుగు. బాగున్నావు, చాలా బాగున్నావు, మస్తున్నావు. నువ్వు అట్లా చేయకు, ఇంకా బెండ ఇరిగిపోతుంది. అదే తీసుకోపో. బంటి రెడీ అవుతున్నాడు. ఏం కాదు ఉండండి, మంచిగానే ఉంది. శాంటా క్లాస్ పైకి నువ్వు మలిసి పెట్టేసేయి, పని అయిపోతుంది. మలిసేసేయి, మలువు కదా అట్లా. అట్లా మలిసేయి. లోపలికి మలుస్తారా బయటికి మలుస్తారా? బయటికి మలువు కదా. అట్లా మలిసేయి. ఓకే ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ పైన వేసుకో డాడీ. ఎట్లెట్లా వేసుకుంటుండు మా బంటి. బంటి కూడా రెడీ అయిపోతుండు. శాంటా క్లాస్ లోపల ఏదైనా వేస్తే అయిపోవు అసలు. డాడీ అది వేసుకో ఫస్ట్. క్యాప్. అరే నువ్వు అటు సందులోకి ఎందుకు పోతున్నావు? ఇరిగిపోతుంది ఇక. వాడు ఏం కావాలో పప్ప వాడికి వేపిస్తాడు కదా. నువ్వు ఇట్రా, నువ్వు సందులోకి ఎందుకు పోతున్నావు? ఓకే సెట్ అయింది. క్యాబ్ పెట్టు. దుయ్యు ఫస్ట్, దూసి క్యాబ్ పెట్టేసి. బంటిని చూడండి, వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నాడు. బంటి దూసేసుకుంటున్నాడు. అయిపోతుంది. క్యాబ్ పెట్టేసేయి, సరిపోతుంది. మంచిగా పెట్టు. గుంజి పెట్టుకో. కమాన్ బంటి. గుంజు ఏంది గుంజు. ఫస్ట్ క్లాస్కి వస్తే మంచిగా సెట్ అవుతుంది వాడికి ఈ డ్రెస్. గుంజు వెనక గుంజితే ముందు పోతుందా? ఏముండని. సూపర్ మస్తున్నావండి. టోపీ అటు ఇటు పోతుంది బంటి. బంటి ఇటు చూడు. బంటి పౌచ్ కూడా పెట్టేసుకున్నాడు. ఏడి చూపి. క్రిస్మస్ తాత వచ్చిండు. బొమ్మ పెట్టుకుంటావా ఒకసారి? ఇది మొహానికి మాస్క్ పెట్టుకుంటావా ఒకసారి? బంటి ఉన్నాడా? సరే బాగున్నాడు. ఇది చూడు కదా, మమ్మీది చూడు కదా ఒకసారి. సరే రండి ఫొటోస్ తీస్తే పదండి. బంటిదా బయటికి. అరే మెల్లగా కుట్టి వింగ్స్ కుట్టికి అయితే కొంచెం కూడా జాగ్రత్త ఉండదు, అస్సలే ఉండదు. ఇటు పడతాటే. నీ ఎవరికి ఇస్తావు బెలూన్స్? నువ్వు ఇవి ఎవరెవరికి ఇస్తావు? మీ ఫ్రెండ్స్కి ఇస్తావా? టీచర్కి ఇస్తావా? ఎవరికి ఇస్తావు? సరే పద. వాచ్ ఇప్పుడు వాచే పెట్టుకుని పోవాలి. వాడికి బస్సు వచ్చింది. పోండి అంటే పైకి కిందకి వాచ్ పెట్టుకొనే పోతాడట. కింద దిగు, మంచిగా పెట్టుకో.
మస్తున్న పట్టపో సిగ్గంటే సిగ్గు పడుతున్నాడు. బాయ్ బంటి. బంటి బాయ్. కుట్టి బాయ్. ఓకేనా? బాయ్ అంకుల్. ఓకే బంటి బాయ్. కుట్టి బాయ్. బంటి బాయ్. బాయ్ బాయ్. స్కూల్కి అయితే వెళ్ళిపోయిండ్రు. అక్కడ సెలబ్రేషన్స్లో జరిగిన వీడియోస్ అండ్ పిక్స్ అయితే మాకు పెట్టిరు అనమాట. ఇంకా పిక్స్లో బంటి అయితే భలే క్యూట్గా అనిపించిండు. ఇంక ఇక్కడైతే వాడు డ్యాన్స్ చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు చూడండి. ఇటు సైడ్ మీకు కనిపిస్తున్నాడా? లాస్ట్ గర్ల్స్ మధ్యలో ఇటు సైడ్ ముగ్గురు గర్ల్స్ మధ్యలో ఉన్నాడు అనమాట. అటు సైడ్ ఇద్దరు ఒక అమ్మాయి మధ్యలో బంటి ఉన్నాడు. భలే క్యూట్గా చేస్తున్నాడు. మస్తు అనిపించింది వాడు చేస్తూ ఉంటే. అసలు చేస్తాడో చేయడో డ్రెస్ ఉంచుకుంటాడో ఎట్లుంటాడో అని అనుకుంటున్నాడు. మస్తు చేస్తున్నాడు. మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ డ్రెస్ కానీ వేసుకొని అంటాడు. కానీ ఈసారి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఏదైనా సరే. మొన్న ఫార్మర్స్ డే రోజు కూడా అది అసలు వేసుకుంటాడో ప్రతిసారి పంచ తీసిన లుంగి తీసిన ప్రతిసారి అసలు వద్దు నాకు అని ఏడుస్తాడు. అలాంటిది ఆ రోజు వేసుకోపోయాడు. హ్యాపీగా అనిపించింది. ఇది కూడా చూసి వద్దంటాడేమో అనుకున్నా. కానీ ఇక వాడికి తెలుస్తుంది కదా క్రిస్మస్ సెలబ్రేషన్ అని అదని ఇదని ఇంకా వీడియోస్లో చూస్తున్నాడు కదా. ఇంకా అందుకే వాడికి అర్థమవుతున్నట్టుంది. ఇంకా నేను కూడా వేసుకోవాలని చెప్పేసి ఇంకా వేసుకున్నాడు. పోయింది మంచిగా. ఇక్కడైతే క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడైతే హనీ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నాకైతే హనీ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అసలు ఎంత బాగా చేసింది పర్ఫెక్ట్గా. అసలు అది డ్యాన్సే నేర్చుకోలేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇద్దరు నేర్చుకున్నారట, ముగ్గురు నేర్చుకున్నారట. ఒక ఫ్రెండ్ తను చెయ్యనకపోయేసరికి హనీ నుండి నువ్వు చెయ్యి మాతోనే అంటే సరే అని హనీ ఒక 1 టైం అయినా వాళ్ళతో చేసేవాడు అంతే. క్లాస్లో ఒక్క 1 టైమే చేసి తర్వాత ఒకటేసారో రెండోసార్లు ఏమో 2 టైమ్స్ ఏమో చేసింది. వాళ్ళతో చేసి వచ్చి డైరెక్ట్ ఇక్కడ వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. నాకు హనీ డ్రెస్, ఆ నెట్టెడ్ హ్యాండ్స్ అది మస్తు అంటే మస్తు నచ్చింది. డ్రెస్ ఎంత బాగుందో అది ఉండడం కూడా క్యూట్గా నాకు బాగా నచ్చింది. డ్యాన్స్ కూడా ఎంత బాగా చేసింది పర్ఫెక్ట్గా. ఇక్కడ స్టెప్ చూడండి భలే సింక్ అవుతుంది అసలు. చాలా బాగా చేసింది డ్యాన్స్. నా వాట్సాప్ ఎందుకు డిలీట్ అయిపోతుందండి 2 డేస్ నుంచి ఊరికే. అందులో ఉన్న వాట్సాప్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతున్నాయి. కుట్టి డ్యాన్స్ కూడా అందులో డిలీట్ అయిపోయింది. ఇది నా దాన్ని పంపించుకున్నాను. బర్త్డేదేమో మంచిగా పంపించుకున్నాను. కుట్టి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర